అదే మీరు రోజు 2-3 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఒకటి 1 hour కూడా ఉంటుంది. అలా ఎలా చేయగలుగుతున్నారు కంటిన్యూ? అంటే దానికి మీకే కాదు, చాలా మంది నాకు ఈ సలహా ఇస్తున్నారు. నువ్వు స్ట్రెయిన్ అవుతున్నావేమో, ఇంత హార్డ్ వర్క్ చేయొద్దు అట్టేసి నువ్వు చెప్పరా అంటే వీడు ప్రత్యక్ష సాక్షి. ఏమన్నా హార్డ్ వర్క్ ఉందా? జీరో. దానికి కారణం ఏంటంటే వీడియోలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నేను ఒక్కటి కాదు, వాళ్ళంతా గ్రేట్. ఎందుకంటే సక్సెస్ కోసం చేస్తున్నారు, వేరే వాళ్ళని మెప్పియడం కోసం చేస్తున్నారు. దానికోసం వాళ్ళకు ప్రిపరేషన్, కెమెరా, లైటింగ్లు కావాలి. దాంతోపాటు వాళ్ళు ఏం చెప్తున్నారో అది వాళ్ళది కాదు, అది వేరే వాళ్ళది. దాన్ని అర్థం చేసుకొని చెప్పాలి, లేకపోతే ఒక అబద్ధం చెప్పాలి, లేకపోతే ఎవరినో తిట్టాలనుకుంటే ఎలా తిట్టాలో ప్లాన్ చేసుకోవాలి, దాని రిపర్కషన్స్ ప్లాన్ చేసుకోవాలి. అందుకని ప్రిపరేషన్ అవసరం. ఆ ప్రిపరేషన్లో అలసిపోతాడు. టాక్ చేయడానికి ఏం అలసలు ఉంటుంది? ఏముండదు. ఒక కె విశ్వనాథ్ లాంటి ఒక దర్శకుడు ఒకసారి ఏం చెప్పాడు, ఒక సినిమా కథ రాయాలంటే ఎంత టైం పడుతుంది అంటే ఆయన చెప్పాడు 2 years పడుతుంది. ఇది జనరల్ ఆన్సర్. నిజానికి ఏ కథ రాయడానికి 2 years పట్టదు, 3 hours పడుతుంది. ఆ 2 yearsలో 3 hours కోసమే మన ప్రయత్నం అంతా. సో అట్లా మనం ఎక్కువ ప్రిపరేషన్ అయ్యి ఎక్కువ మన మైండ్ని ఖర్చు చేసి రకరకాల విషయాలు లింక్ చేసినప్పుడు కొంచెం స్ట్రగుల్ చేసిన భావన వస్తుంది. అసలు నా జీవితంలో నేను హార్డ్ వర్క్ చేయను, ఏ విధమైన హార్డ్ వర్క్ చేయను. మన జీవితం ఇలా జీవిస్తున్నామో అక్కడి నుంచి మాట్లాడినప్పుడు ప్రిపరేషన్ ఎందుకు? అసలు ఎడిటింగ్ లేకుండా ఇన్ని వీడియోలు ఎవడన్నా అప్లోడ్ చేస్తాడా? పోనీ చేసినా ఏదో బ్యాక్లాష్ రావాలి, అట్టెట్లా మాట్లాడినా ఏమీ లేదు కదా. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటారు, ఏమి లేదు. అంటే ఇప్పుడు నేను అబద్ధం చెప్పాలనుకుంటే దొరికిపోతా, హైపోథెసిస్ చెప్తే దొరికిపోతా, వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తే దొరుకుతా, సెన్సేషనలిజం కోసం ట్రై చేస్తే అలాంటివి ఏమి లేవు. జస్ట్ ఉన్నది చెప్తున్నా, టమాటా ఎట్లుందో చెప్తుంది అంతే. దీంట్లో కాంట్రవర్సీ ఏమొస్తుంది? ఇప్పుడు నీ అరచే ఎలా ఉందో చెప్పడానికి పుస్తకాలు ఎందుకు చదువుతావు? అవసరం లేదు. అట్లా నేను మనసు గురించి అడిగితే నా మనసు చూసుకొని చెప్తే, ఎందుకంటే నాకు నేను ప్రమాణం 2009 నుంచి నాకు ఎవరి మీద కోపం రాలేదు, ద్వేషం రాలేదు, అందరితోనే ఉంటున్నా. నాకు సమస్యలు ఉన్నాయి చుట్టుపక్కల, కానీ నా మనసులో సమస్యలు లేవు. ఎవరైనా తిట్టినా నాకెందుకు బాధ అయితే లేదు. రీజన్ ఏమిటి? అసలు వింటున్నా నేను, కానీ బాధ కాకపోవడానికి కారణం ఏంది? ఒకప్పుడు బాధపడడానికి కారణం ఏంది? ఇట్లాంటివంతా ఒకనొక స్వీయ విచారణ జరిగి అక్కడి నుంచి ఏదో మాట్లాడుతున్నా. రెండోది, ఇది ప్రజలకు నచ్చాలన్నా లేదా ప్రజలు చూడాలన్నా కాంక్ష కొంచెం కూడా లేదు నాకు. చూస్తే అది వాళ్ళ గ్రేట్నెస్ తప్ప చూడ్డాన్ని నేను చేయట్లే. అట్లా అదే మీ బుక్స్ కోసం నేను కూడా వచ్చానంటే చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వస్తారు. బుక్స్ కావాలంటే అంటే నేను చెప్పాను, అమెజాన్లో పెట్టిన వాళ్ళు కొనవచ్చు, కానీ ఇంట్రెస్ట్ ఉండదు. ఇది ఇంట్రెస్ట్ తోటే వస్తారు. ఇప్పుడు మీ దగ్గర వచ్చిందంటే నేను అక్కడి నుంచే వచ్చారు. నేను మీ టాక్స్ చూస్తున్నా, అమెజాన్ ఎలా చేయాలి, ఎట్లా పుస్తకాలు పెట్టాలి, ఫ్లిప్కార్ట్లో నేను మీకు మొత్తం నేను మీకు సహాయం చేస్తాను, నాకు మీరు రెమ్యునరేషన్ కూడా ఇవ్వక్కర్లేదు, నేను ఇవేవి చేయొద్దు, నువ్వు ఒక పుస్తకం తీసుకుని చదువుకో ఫస్ట్. అంతే ఫస్ట్. అంటే నువ్వు నాకు ఇవి చేయొద్దు రాబా, అంటే నువ్వు నాకు సహాయం చేస్తలేదు, నన్ను నిరికిస్తున్నావు సమాజంలో. ఇప్పుడు ఎక్కువ పుస్తకాలు అమ్మడమే సక్సెస్ అయితే నాకు వద్దది. నేనేం కోరుకుంటున్నా, తీసుకున్న 3 పరిపూర్ణంగా చదివారు, వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నారంటే నన్నే మర్చిపోయారు. ఆ స్థితి రావాలి నాకు. కరెక్ట్ స్థితి అది. ఊరికి నన్ను తలుచుకుంటారు తప్ప ఇతను వెళ్ళి కలవాలి. కలిసిన ఇప్పుడు ఆనందం గారు వచ్చారు, ఏం ఉండదు మాట్లాడుకునేది. ఆయన తిప్పలకి ఆయన నా తిప్పలకి నన్ను, నెక్స్ట్ ఆయన ఇంటున్నట్టే ఇది, లేదా నేను ఆనందం గారు ఇంటున్నట్టు తప్ప నేనేం ఆయనకి అతిథి సత్కారం చేస్తలేను, ఆయనేం ప్రత్యేకంగా నాకు నమస్కారాలు చేస్తలేడు. ఇది హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్. నా జీవిత సారమంతా అంతే, మనిషిని కలుస్తున్నాడు తప్ప ఇక్కడ గొప్ప లేదు, ఏమీ లేదు. మీరు అన్నారు ఒక ఆలోచన రాగానే అది ఆలోచన ఎండ్ చేయాలంటే అప్పుడే మనం దాన్ని పని చేయాలని. కానీ కొన్ని ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కదా మనం. ఇప్పుడు కొన్ని ఆలోచనలు ఎన్నన్నా ఉండని, మీరు అక్కడ ఫోకస్ చేసేది ఎప్పుడు ఒక్కటే. ఇప్పుడు ఒక ఆలోచన రావాలి, దాన్ని ఆచరిస్తే అది ఎండ్ అయిపోతుంది అన్నారు. కొన్ని లాంగ్ ఆలోచనలు ఉంటాయి, అది ఒక్కటి చెప్పండి చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 1 yearలో 1 కోటి రూపాయలు సంపాదించాలని 1 year టార్గెట్ పెట్టుకున్నాను. 1 year వరకు ఉంటుంది ఆలోచన ఉండదు. మీరు ఆచరిస్తే ఆలోచన స్వరూపం మారుతుంది. దీనికి ఆత్మదర్శనంలో లేదా బ్లూ బుక్ లో నాకు గుర్తులేదు, ఒక వాక్యం రాసిన, ఆలోచన ఆచరణ ఆలోచన ఆచరణ ఆలోచన ఆచరణ ఆలోచన ఆచరణ అంతం అని. ఆత్మదర్శనంలో ఇప్పుడు ఆలోచించారు 1 కోటి రూపాయలు కావాలని, మీరు ఏ పని చేయకుండా కూర్చుంటే ఈ ఆలోచన ఇట్లాగే 10 ఇంతలు అవుతుంది. నెక్స్ట్ ఆలోచన రావాల్సింది, ఈ 1 కోటి రూపాయలు ఎలా వస్తాయి అన్న ఆలోచన చేసినప్పుడు ఈ ఆలోచన పక్కకి జరిగి తీరుతుంది. అది అయిపోయింది, ఆలోచన ఎండ్ అయిపోయింది కదా.
నేను ఫస్ట్ ఆలోచన ఏంది ₹1,00,00,000 ఎలా ఎర్న్ చేయాలని, అది అయిపోయింది. ఇప్పుడు ఆ ₹1,00,00,000 కావాలని, ఇప్పుడు రెండో ఆలోచన వచ్చింది ఎలా ఎర్న్ చేయాలని. ఇప్పుడు ఆనందం గారిని అడిగారు, నన్ను అడిగారు, మీ అమ్మాయిని అడిగారు, ఈమె చెప్పింది పూలమ్ము డాడీ అన్నది. జ్ఞానం లేదు, పూలు అమ్మితే రావు అని చెప్పింది కదా మల్లారెడ్డి. పూలం పెట్టి సంపాదించడం అంటే మాకు 100 ఎకరాలు ఉంది తమ్మి, అందుకు పూలంటే 2-3 పాలంటే నేను ఎట్లా క్యాన్ పట్టుకొని అమ్మలే, లారీలు అమ్మినాం తమ్మి, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు ఆయన. అపార్థం చేసుకున్నారు జనాలు. వస్తుంది అంటే ఆయన చెప్పింది అదే, ఎక్కువ స్థాయిలో అమ్మిండు పూలు పాలు ఆయన, అందుకని హీ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. అట్లా ఇప్పుడు ఆనంద్ గారిని అడిగారు అనుకో, ఇది చేద్దాం అన్నారు, మీరు రీసెర్చ్ చేశారు. ఇప్పుడు రెండో ఆలోచన కూడా ఎండ్ అయింది. ఈ బిజినెస్ చేస్తే నర్సరీ పెడితే ₹1,00,00,000 వస్తాయి అని ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఈ రెండో ఆలోచన ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మూడో ఆలోచన నర్సరీ ఎక్కడ పెట్టాలి, దాన్ని ఎండ్ చేయాలి మీరు. కూకట్పల్లె లేకపోతే బక్కలింగపల్లె ఎక్కడ, లేకపోతే ఆకాశంలోనా లేకపోతే హృదయంలోనా. ఫైనల్ యూ కేమ్ టు ఏ కంక్లూజన్, ఇక్కడ పెట్టాలి. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత, అది పెట్టడం సాధ్యమా అవునా కాదా, ఇక్కడ మీకు వస్తుంది రియల్ ఛాలెంజ్. ఏదేమైనా అప్పు చేయకూడదు, లేదా పార్ట్నర్షిప్లో చేయాలి. ఆ పార్ట్నర్స్ ఎవరు, ఇది ఆలోచన అండి. ఆనందం గారితో చేస్తారు, రీసాతో చేస్తావా? రీసా వద్ద ఆనందం గారు అయితే బెటర్ బిజినెస్ మ్యాన్, సరే అది ఫిక్స్ అయిపోయింది. అప్పుడు కాంట్రాక్ట్ రాసుకోవాలి. అప్పుడు మీరు నర్సరీ ఓపెన్ చేస్తే మీరు ఫస్ట్ పెట్టిన ఆలోచన ఒక్కటి లేదు, చూడు ఎన్నో ఆలోచనలకు ద్వారం ఓపెన్ చేసింది, ఆలోచన కంక్లూజన్ వచ్చింది. ఆ కంక్లూజన్ నుంచి అంటే ఆలోచన ఆచరణ, అట్లా ఆలోచన రిఫైన్ అవుతూ ఎప్పుడైతే నర్సరీ పెట్టారో, మీరు నర్సరీ పెట్టాలన్న ఒక ఆలోచన ఉండే, ఇక్కడి నుంచి ఏమొస్తుంది, ఇక్కడి నుంచి మనం ఎలా పని చేస్తే ₹1,00,00,000 వస్తాయి అన్న ఆలోచన ద్వారం ఓపెన్ అవుతుంది. అప్పుడు స్వీయ సంస్కరణ, ఇప్పుడే డిబేట్ జరుగుతుంది కదా, 90 hours వర్క్ పర్ వీక్. ఎల్ఎన్టీ చీఫ్ చెప్పాడు. నన్ను ఎవరు చూస్తారు, ఇప్పుడు నేను ఆ ఎల్ఎన్టీ చీఫ్ కూడా షాక్ తినే అవకాశం ఉంది. అసలు లైఫే పని అంతే, స్పెషల్ గా చేసేది కాదు, కంటిన్యూస్ పని. నువ్వు వేరే కంపెనీలో వేరే వాడి అథారిటీ కింద పని చేస్తే 90 hours 80 hours అని లెక్క వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 365 days వర్క్ నడుస్తుంది. జస్ట్ అథారిటీ లేదు కాబట్టి హాయిగా ఉంది, శ్వాసించినంత సులువు. అట్లా కాకుండా ఇప్పుడు తైసన్ నా బాస్ అనుకో, నాకు ఇంటికి వెళ్ళిపోదామని ఉంటుంది అసలు. అంటే వేరే వాడి కింద పని చేసినప్పుడు ఒత్తిడి, నీ సొంత పని నువ్వు చేస్తున్నప్పుడు. అందుకే కంపెనీ ఓనర్ చెప్తాడు 100 గంటలు పని చేద్దాం, సొంత పని అతనికి. పని చేసేవాడికి అనిపిస్తే ఇంటికి వెళ్ళిపోవాలి. అట్లా దాని గురించి ఒకసారి మాట్లాడదాం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది లొల్లి. చెప్తారు, మొన్న ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా చెప్పారు, అందరు చెప్తారంటే ఒక స్థాయిలో ఉన్నవాడు పనిని పనిగా చూస్తున్నాడు వాడు. ఇప్పుడు నీకు కుటుంబం పట్ల నీ రెస్పాన్సిబిలిటీ తీరిపోయింది, ఆ తర్వాత పిల్లలు సెటిల్ అయిపోయారు, ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నావు అసలు? అల్టిమేట్ మనం చెప్తున్నది అది సరిగ్గా సరైన దృష్టితో చూస్తే 90 గంటలు కాదు, నువ్వు అసలు వీక్ అంతా ఆఫీసులోనే ఉండు, ఒక ½ hour ఇంటికి రా, జస్ట్ స్నానంగా చేసుకో, అందరికి దర్శనం ఇయ్యి, తర్వాత పని చేసి. అంటే వాళ్ళందరూ సెటిల్ చేసినావు కదా. ఇప్పుడు యువకుడు వీక్ అంతా చేయకూడదు, వాడు మరి పెళ్లి చేసుకున్నది దేనికి, హి హాస్ టు డూ సంథింగ్. అయిపోయింది రెస్పాన్సిబిలిటీస్. ఎప్పుడన్నా పెళ్ళి వచ్చింది, ఒక వారం రోజులు కంప్లీట్ గ్యాప్ తీసుకో, పని చేసుకో, మళ్ళీ పోయి. అది జనాలకు కోపం వస్తుంది, ఆడంటే బలిసింది, వాడికి ఇలా ₹1,00,00,000 శాలరీ వస్తుంది, వాడు మస్తు చెప్తాడు. ఇక్కడ విషయం ఆలోచించు అసలు పని. అందుకే చాలా మందికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కాదు అది, ఆ స్టేట్మెంటే తప్పు. అది జాబ్ రిలేటెడ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అది జాబ్ ఈజ్ డిఫరెంట్ అండ్ వర్క్ ఈజ్ డిఫరెంట్ అండ్ డ్యూటీస్ ఆర్ డిఫరెంట్. సో అందరు కన్ఫ్యూజ్ అయిపోతారు. వర్క్ అనేది ఇప్పుడు మనం చేస్తున్నది నిష్కామ కర్మని పని అనాలి. మనం ఒక ఫ్లవర్ విరబూస్తుంది, అది పని. నేను చెట్లు పెంచుతున్నా, అది పని. ఫలితం ఆశిస్తలేను. ఇప్పుడు యూట్యూబ్ టాక్ చేస్తున్నా, ఇది ప్యూర్ వర్క్. ఇది ఎవరు చూసినా చూడకపోయినా ఓకే. ఏమైనా కాంట్రాక్ట్ రాసుకున్నామా, ఖచ్చితంగా చూడాలి. అది లేదు, ఏ కాంట్రాక్ట్ లేదు. మనం వీడియో చేసే ఒక లిబరేషన్ మనకెంతుందో చూడకుండా ఇగ్నోర్ చేసే లిబరేషన్ సాటి మనిషికి ఉండాలంటుంది. లెట్ హిమ్ ఇగ్నోర్. అట్లాగే ఒకవేళ చూస్తే మీరు చూసినట్టు పూర్తి మీ యొక్క స్వయం స్ఫురణలో చూశారు తప్ప ఎవరి ప్రోద్బలం లేదు, ఎవరి అడ్వర్టైజ్మెంట్ లేదు, ఏ సెలబ్రిటీ చెప్పలేదు. యూట్యూబ్ లో వీడియోని యాడ్స్ రన్ చేస్తారు తెలుసారా, అంటే ఫస్ట్ పైన కనిపిస్తుంది, అది కూడా చేయలేము మనం. సరే అట్లీస్ట్ యాడ్ సపోర్ట్ తీసుకోరన్నా మాటికి మన వీడియో కనిపిస్తుంటుంది లేదు. మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ షేర్స్ అవన్నీ షేర్ ఎవరు రైట్ రన్ చేసేది? ఏ వీడియో చూడదు. ఒక లైటింగ్ లేదు, ఇప్పుడు లైట్ పోయింది. నిజానికి యూట్యూబ్ ఛానల్ అయితే లైట్లు గిట్ వచ్చేవరకు వెయిట్ చేయాలి, జనరేటర్ ఆన్ కావాలి, లైట్స్ ఇవన్నీ ఏమి లేవు కదా.
మీరు అసలే చెప్పారు షేర్ సబ్స్క్రైబ్ ఏ వీడియోలో కూడా అట్లా ఉండేది. అంటే నాకు అడుక్కోవడం ఇష్టం లేదు అసలు. సింపుల్. అది ఏదన్నా కానీ ఇప్పుడు మీ అంతకు మీరు చేస్తారు, చేసుకోండి. అవును. రీసెంట్గా ఒకసారి జరిగింది, మీరు షేర్ లైక్ సబ్స్క్రైబ్ అని చెప్పారు కదా, నాకు చెప్పాలనిపిస్తుంది. నువ్వు చెప్పు అబ్బాయి, నేను చెప్పా. నీ మైండ్ నువ్వు అడుక్కో, నాకే సంబంధం. ఇప్పుడు నువ్వు చెప్పినంత మాత్రం చేస్తాడన్న గ్యారెంటీ లేదు. దీని వెనుక ఒక చిన్న ఫిలసాఫికల్ డిస్కషన్ జరిగింది. అదేంటంటే ఒక మిత్రుడు వచ్చాడు, ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను, నీకు అభ్యంతరం అయితే అయ్యూబ్ అన్న. భోజనం చేస్తున్నాం, నువ్వు షేర్ లైక్ సబ్స్క్రైబ్ అని అడగాలి నువ్వు, అప్పుడు ఛానల్ రీచ్ బాగుంటుంది అన్నట్టు. నేనన్నా భోజనం అయితే చెయ్యి, తర్వాత మాట్లాడుకుందాం. భోజనం అయిపోయిన తర్వాత ముద్దుడుచుకో అన్న. ఇంకా తెలుసు పటవా, తెలుసు మరి, అది చూసేవాడికి తెలుస్తుంది. అది ఇప్పుడు ముద్దుడుచుకో అని చెప్పడం అనేది ఎంత అనవసరమో, లైక్ చేయని అడగడం కూడా అంత అనవసరం. నువ్వు చెప్తే లైక్ చేస్తా, అదే ఎవరన్నా ఒక అమ్మాయి బయటికి నన్ను లైక్ చేయండి, నన్ను లైక్ చేయండి, లైక్ ఎంత గలీజ్ ఉంటుంది అది. ఇది ఎట్లుందంటే నేను మగవాడిని అందరికి ముందు చెప్తాను నేను మగవాడిని అంటే 100% డౌట్ వస్తుంది. నాకు వద్దది. నేను ఫస్ట్ నుంచి కూడా సార్, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మీట్ జెన్యూనిటీ. ఎక్కువ మందితో నాకు అవసరం లేదు. రెండోది, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, భూమి మీద 800 కోట్ల జనాభా ఉన్నారు, అంత సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారా? ఉండాలి కదా మరి ఎక్కువ మంది అంటే. ఇప్పుడు పెద్ద పెద్ద ఆశ్రమాల్లో గురువులు ఇంత పుంగబెట్టి ఊతేనే 5,000-6,000 మంది వస్తారు ఆశ్రమానికి. ఆశ్రమం గోడలు ఊలగొడితే మొత్తం ప్రపంచమే ఆశ్రమం. అసలు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా ఇక ప్రపంచం అంతా అందరు నా ఆశ్రమంలో ఉన్నారు, కాదని చెప్పాను. కానీ సార్ ఇది నిరంతరం ఆనందం ఉండట్లేదు ఎందుకు? ఇప్పుడు ప్రయత్నం చేస్తే ఉండదు. నిద్రలో తప్ప మిగతా దాదాపు ప్రపంచంలో ఉంటున్నాం. అంటే 16 hours మనం దాదాపు. ఆనందం అంటే ఏమని? హాయిగా ఉండడం, మనం ఉన్నట్లు మనం వేరే వేరే పదాలు లింక్ చేయకండి. హాయి వేరే, ఆనందంగా వేరే. ఫస్ట్ దాని నిర్వచనం తెలిస్తే ఆ నిర్వచనం కోసం ఏం చేయాలో ట్రై చేయొచ్చు. మీ నిర్వచనం ఏమిటి అసలు? ఇది ఎలా ఉందంటే, ఒక పిల్లవాడు అడుస్తున్నాడు, యాపిల్ కావాలి. వాడికి యాపిల్ అంటే ఎట్లుంటుందో తెలియదు. వాడు యాపిల్ తోటలో కూర్చున్నా యాపిల్ కావాలి ఎడుస్తుండొచ్చు, తెలియదు కదా. సో ఆనందం అంటే ఏంటి? మీ నిర్వచనం ఏమిటి? నా నిర్వచనం నేను చెప్తా, అండ్ ఐఎమ్ లివింగ్ దట్. అవును. అంటే ఎప్పుడు హాయ్ అంటే సంతృప్తిగా ఉండడం. అది ఇంకో పదమే. అవును. మనకి ఈ పదాలన్నీ వేరు అనుభూతులవి. తృప్తి ఉంది, సంతృప్తి ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, బ్రహ్మానందం ఉంది, పరమానందం ఉంది. అన్నీ ఉన్నాయి, అన్నీ నీలోనే ఉన్నాయి. కానీ ఇందులో మూడింటికి బయటి వాటితో సంబంధం ఉంది, మిగతా మూడింటికి నీతో సంబంధం ఉంది, ఇంకొక దానికి దేంతో సంబంధం లేదు. ఇప్పుడు తృప్తి అనుకోండి, నాకు చాలా తృప్తిగా ఉందంటే నీ యొక్క సెన్సెస్ తృప్తి పడ్డాయని. ఇప్పుడు నాకు అది ఒక రెస్టారెంట్కి వెళ్ళిన చాలా తృప్తిగా అనిపించింది, నాకు భోజనం తృప్తిగా అనిపించింది. అంటే నీ కంటికి నచ్చింది, నీ చేతికి నచ్చింది, నాలుకకి అట్ట తృప్తి అయింది. సో ఒక ఆస్పెక్ట్ నువ్వు సాటిస్ఫై అయితే తృప్తి వస్తుంది. సంతృప్తి ఎప్పుడైతుంది? మెనీ థింగ్స్ సాటిస్ఫైడ్. అంటే భోజనం బాగుంది, ఆతిథ్యము బాగుంది, చేయగడుకోవడానికి పోతే ఏమో అర్థం ఎంత బాగుంది, అసలు సంతృప్తి వచ్చింది. అందుకే సంక్రాంతి అందరు ఎక్కడెక్కడ సమ్ముందో ఇట్స్ కంప్లీట్ అన్నట్టు, ఇట్స్ నాట్ జస్ట్ పార్షియల్, టోటల్ సాటిస్ఫాక్షన్. సంతృప్తి అన్నది కూడా బయట దాని మీద ఆధారపడి ఉంది. సంతోషం అంటే నువ్వు కోరుకున్నది నీ జీవితంలోకి వస్తే వచ్చేది. ఈ మూడు అశాశ్వతం, చూడదోసుకో. ఇవన్నీ సెన్సరీ ప్లెజర్స్. జాబ్ వస్తే సంతోషం, మా అమ్మాయి సెటిల్ అయితే సంతోషం, సెటిల్ కాకపోతే బాధ, నువ్వే చెప్తివి. అట్లా కాకుండా ఆనందం అంటే వేరేవి ఎవరు లేరు, వేరేవి ఏవి రావడం లేదు, పోవడం లేదు, నువ్వు నీ గదిలోనే ఉన్నావు. నీలో ఉన్న వాటిని గుర్తించి వాటిని అనుభవించడం వల్ల కలిగే ఒకానొక రసాస్వాదన. ఇది ఆనందం యొక్క నిర్వచనం. ఇది నిజమా కాదా మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు నేనేమి ప్రమాణం కాదు, కానీ జీవితాన్ని, మనస్సుని, దాని యొక్క అన్ని పార్శ్వాలని దర్శిస్తే క్లియర్ బైఫర్కేషన్ నేను దర్శించిన. ఇప్పుడు నేను చెప్తున్నా, నా దగ్గర ఉన్న వస్తువులతో నేను తాత్కాలికంగా సంతోషపడతాను, నేను వాటి మీద ఆధారపడలేను. నా ఫోన్ అవసరం మాత్రమే, దానివల్ల నాకేం గర్వం లేదు. ఈ ఫోన్ పట్టుకుని నాకేం ఛాతి ఉప్పొంగదు. ఈ ఫోన్ అబ్బా నువ్వు ఫోన్ వాడుతుంటే గ్రేట్ అని ఎవడంటే వాడు మూర్ఖుడు, అది జస్ట్ వస్తువు అంతే. అది ఆనందం అంటే ఏంది? ఈ ఫోను లేదు, ఏమీ లేదు, నా బట్టలు నేను నగ్నంగా కూడా ఉన్నా అనుకో, అప్పుడు ఏదో ఉంది నా లోపట. దాన్ని గుర్తించడం, ఆ గుర్తించిన దాన్ని నువ్వు అనుభవిస్తే
ఆనందం ఎందుకు ఆనందం కొనసాగుతుంది, సంతోషం బ్రేక్ అయితే సంతోషం వచ్చిపోయే వాటి మీద ఉంది కాబట్టి. ఆనందం అనేది నీలో ఉన్నదాన్ని గుర్తించినావు, అది ఎప్పటికి ఉంటుంది కదా, తద్వారా ఆనందం ఎప్పటికి పోదు అనేది దాని సారాంశం. మరి బ్రహ్మానందం అంటే ఏంది, పరమానందం అంటే ఏంది, దీనికి ఉన్న ఒకనొక రెండు ఉన్మత్త స్థితులు అవి. అంటే ఇట్లా నీలో ఉన్నదాన్ని మొట్టమొదటిసారి గుర్తించినప్పుడు ఒకనొక క్షణంలో నీకు బ్రహ్మానందం కలుగుతుంది. అంటే ఇంతకాలం చూడలేదు, సడన్లీ యూ హ్యావ్ సీన్ ఇట్, ఒక చిన్న ఎగ్జైట్మెంట్ వస్తుంది. దానికి హిందీలో ఉమ్మంగ్ అని పిలుస్తారు. జస్ట్ కన్నీళ్ళు రావచ్చు. ఇంతకాలం నీ అమ్మ నేను దేనికోసం ట్రై చేసిన, ఐఎమ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మ్యాన్ అన్నీ నాలోనే ఉంది, నేను ఆనందంగా ఉండటానికి ఏం అక్కర్లేదు, నాకు ఇంతసేపు జాబ్ వస్తే పోతే వాటి మీద నా మనసు మొట్టమొదటిసారి మనసు పక్కకు జరిగింది. అది గుర్తించినావు, అది బ్రహ్మానందమైంది. పరమానందం అంటే ఇంకా చెప్పడం కూడా లేదు, సెటిల్ అయిపోయింది అది. ఇట్లా రకరకాల పార్శ్వాలు ఉన్నాయి, డైమెన్షన్స్ ఉన్నాయి, ఏముండదు ఇంకా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు కోటీశ్వరుడురా, జస్ట్ అడవిలో ఉన్నావు 2 ఏళ్ళు, ఏమన్నా ఉంటుందా అసలు? ఏముండదు. కిరీటాన్ని ఉల్టా పెట్టి నీళ్ళు తాగుతావు అందులో, తెలుసా నువ్వు? ఏముండదు అసలు, నీకు ఏ ఎమోషన్ ఉండదు, చూసేవాళ్ళు లేరు ఎవరు. జస్ట్ నువ్వు పడుకోవడానికి ఒక ప్లేస్ చూసుకోవడం తప్ప నీకు ఏ ఆసక్తి ఉండదు. ఇదంతా వేరే వాళ్ళు చూస్తేనే కిరీటం, వేరే వాళ్ళు చూస్తేనే ఫోన్, వేరే వాళ్ళు చూస్తేనే నీ యొక్క 6 ప్యాక్. 6 ప్యాక్ దేనికి నీకన్నా నీకే ఉపయోగపడ 6 ప్యాక్ వల్ల. ఇంత వేరే వాళ్ళ కోసమే లిప్స్టిక్ కానీ ఐలాష్ కానీ ఎవ్రీథింగ్ ఫర్ అదర్స్. నీకు అక్కర్లేదు. ఇప్పుడు నీకు అవసరమైన నువ్వు తింటావు, లేకపోతే నువ్వు చూస్తావు. వేరే వాళ్ళు చూడడం కోసం నిన్ను నువ్వు తయారు చేసుకోవడం అన్నది వెరీ స్ట్రేంజ్. ఓన్లీ హ్యూమన్ డస్ దట్. ఆల్రెడీ అందంగానే ఉన్నాం. నేను ఒకప్పుడు ఈ చిన్న ప్రయోగం సిటీకి వచ్చిన తర్వాత నాకు ఈ స్ఫురణ కలిగింది. ఎవరన్నా అమ్మాయి కలిస్తే ఒకసారి కలుద్దాం అంటారు కదా, నాకు కూడా ఆసక్తి ఉండే రోజులు అవి. నేను అనేవాడిని ఎర్లీ మార్నింగ్ 4కి నిద్ర లేచినప్పుడు నేను చూస్తాను, నేను అప్పుడు కలవాలను. నేను కూడా నిద్ర లేచి వస్తాను దేపీ మొహం వేసుకొని. అంటే రియాలిటీ చూడాలనుకుంటున్నా. ఎవరు ఒప్పుకోలే అసలు, ఒక్కరు కూడా అందరూ అబద్ధం ఒప్పుకోలేదు. ఒక్కరు ఒప్పుకున్నారు, నేను పారిపోయి వచ్చిన. అంటే నాకు అర్థమైంది, న్యాచురాలిటీ అట్లే ఉంటుంది. నువ్వు అడవిలో ఉంటే నువ్వు అసలు జుట్టును దూకోవడం ఉండకపోవచ్చు. ఇప్పుడు చూసేవాళ్ళు ఉండరు అంతే. అంతే, చూసే వాళ్ళ కోసం ఇదంతా మనం అబ్సల్యూట్. నీకు జొల్లు గారినా నువ్వు తుడుచుకో, ఇదంతా వేరే వాళ్ళ కోసం, గుర్తించడం కోసం. సో ఆనందం అంటే వేరే వాడు నీ మనసు నుంచి పక్కకి వెళ్ళిపోయిండు. నీవు నీ ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్స్ ఏవైతున్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆకలిని, నువ్వు ఇంతకాలం భోజనాన్ని ఎంజాయ్ చేసినంత కాలం సంతోషంలో ఉన్నావు, తృప్తిలో ఉన్నావు. మొట్టమొదటిసారి ఆకలిని ఆస్వాదిస్తున్నావు, నాట్ ద ఫుడ్. ఈరోజు ఆకలి ఏంది అద్భుతం అసలు. అంటే ఆకలి లేకపోతే భోజనం ఎక్కడిది? ఆకలి నిరంతరం ఉంటుంది కాబట్టి నీ ఆనందం నువ్వు ఎదురు చూస్తున్నావు. నేను ఒక సూఫీ స్టోరీ ఉంది, బాయాజిద్, మన ఫరీద్, బాబా ఫరీద్. అసలు అతను నిద్రలేచి ఒక ప్రియుడు ప్రియురాలి కోసం ఎదురు చూసినట్టు చూస్తుంటాడు అనమాట. ఎవరో అడుగుతారు, ఏం ఫరీద్ శూన్యంలోకి చూస్తున్నావు, చాలా ఉత్సాహంగా ఉన్నావు, యు ఆర్ సో ఎగ్జైటెడ్. ఎవరు వస్తున్నారంటే ఆకలి వస్తుంది కాసేపు అంటాడు. ఎంత పిచ్చోడు అసలు, ఆడే మంచోడు. శాశ్వతమైన దాన్ని పట్టుకున్నాడు, నిరంతరం ఉంటుంది అది. హీ సో ఫ్రెష్, మంచిగా స్నానం చేసుకొని బట్టలు మార్చుకొని వస్తుంది ఆకలి కాసేపట్లో. అది ఏమన్నాడు ఫరీద్ అన్నాడు, ఓ స్వయం ఖుదా హై. నిద్ర కూడా అలాంటిదా? ఇది గుర్తిస్తే అసలు నువ్వు ప్రపంచంలో ఇప్పుడు తిరుపతి దేవాలయంలో ఒక సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని ఆ పూజారులు ఏ రేంజ్లో అలంకరిస్తారు, ఎంత గౌరవిస్తారు. నీ బిడ్డని అట్లా పరుస్తున్నావు. నువ్వు ఉత్తుత్తగా ఇట్లా పడుకోవడం ఉండదు. యూ రెస్పెక్ట్ ఇట్. దాని మీద ఆ నిద్ర క్షీణించబోతుంది అక్కడ, దానికి నువ్వు ఆతిథ్యం ఇస్తున్నావు. ఇట్లాంటి ఒక రివర్. ఇంకా నీకు వేరే వాళ్ళ మీద చింత ఎక్కడిది చెప్పు? మరణించే వరకు ఫరీద్ అట్లా ఎదురు చూశాడు. ఇప్పుడు వేరే వాళ్ళ మన మనసులో వేరే వాళ్ళ ఆలోచనలు రావద్దంటే ఏం అంటే అసలు ఎందుకు వస్తాయి, దానికి కారణం ఏమిటి, అది ఫిగర్ అవుట్ చేయాలి కదా. ఇప్పుడు ఎప్పుడన్నా ఇజ్రాయెల్ గురించి ఆలోచన వచ్చిందా మీకు? లేదు. ఎందుకు వస్తుంది? మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించే వస్తుంది. అదే మహా అంటే మనిషి
100 మంది కంటే ఎక్కువ గుర్తుపెట్టుకోలేడు. అంతకంటే మన మైండ్ గుర్తుపెట్టుకోలేదు. ఆ 100 మంది పేర్ల వరకే గుర్తుపెట్టుకుంటుంది, సమాచారము తెలియదు. ఇప్పుడు ఆనందం గారు తెలుసు నాకు, అంతే తప్ప మిగతా ఏం తెలియదు నాకు. ఆ 100 మందిలో ఒక 20 మందిని పేర్లతో పాటు కొన్ని వివరాలు గుర్తుంటాయి. ఆ 20 మందిలో ఒక 10 మందివో 5 మందివో ఇంకొన్ని వివరాలు గుర్తుంటాయి. అందులో 2తోనో 3తోనో మన మైండ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఎమోషనల్ కనెక్ట్ వస్తుంది. ఇప్పుడు 100వ మిత్రుడు ఉన్నాడు, ఎమోషనల్ కనెక్ట్ ఉండదు, అతను చచ్చిపోయాట, అయ్యయ్యో అంతే. ఎమోషనల్ ఇట్లా మొత్తం ప్లేట్ పడేసి అట్లేముండదు. ఎట్లా ఎప్పుడు పెట్టారు, అయ్యో ఆ రోజు మనకు వీలు కాదు, కానీ గొప్పవాడు ఎంత అయినా అసలు బాలాజీ షేర్ మార్కెట్ ఎంత వచ్చిందా అట్లుంటుంది. అదే పర్సన్, ఆ పర్సన్ ఇంకొకరికి ఫస్ట్ పర్సన్ అవుతాడు, వాడు కొలాప్స్ అవుతాడు. ఇది ప్రాబ్లం. అంటే ఎక్కడ ఏ వ్యక్తికి మీరు ఎమోషన్ని జోడించారో ఎమోషన్లో ఉంది ప్రాబ్లం, వ్యక్తులు ఏం లేదు. ఆ ఎమోషన్ తీసేసేయండి అంతే. వ్యక్తికి కావాల్సిన అవసరాలు తీర్చండి, తర్వాత వ్యక్తిని మర్చిపోండి. ఇది కొంత సాధన చేసి చిక్కుతుంది, ఇది పెద్ద విషయం కాదు. ఎక్కువ వాటి గురించి వస్తాయి. వేస్ట్. మన మైండ్ అంతా 1-2-3 మనుషులతో నింపుకొని మన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మనం చెప్పని కూడా చెప్పొద్దు, నా మైండ్ నుంచి నేను దింపేసిన అని. బీ కన్సర్న్, అందరి పట్ల కన్సర్న్ ఉంది. ఇప్పుడు ఎవరితో ఆకలితుంటే పెడదాం, అందులో భార్య ఉన్నా, తల్లి ఉన్నా, పక్కింటి వాడు ఉన్నా, విదేశీయుడు ఉన్నా, కుక్క ఉన్నా, అటువంటిది ఉండాలి తప్ప ప్రత్యేకంగా చూసినట్టు కనబడవు. సరే, ఎవరన్నా ప్రత్యేకత కోరుకుంటుంది అనుకో, నటించు, మొట్టమొదటి నీకే చెప్తున్నాను అని చెప్పు. ఇప్పుడు ఇక్కడ పోలికలు మా కూతురు ఉంది, వేరే వాళ్ళతో పోల్చుకొని బాగా టెన్షన్, అంటే వేరే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, నాకు తక్కువ వచ్చింది. నేను మీకు ఒక స్టోరీ చెప్తా. ఇది బాగా బాధపడుతుంది అప్పుడప్పుడు. బేతంచెర్ల సుమేధ ఎడ్యుకేషన్ అకాడమీ అని, అందులో శర్మ సార్ నుండే. ఇప్పుడు ఆయన తర్వాత వెళ్ళిపోయినట్టు తెలిసింది నాకు. సచ్ రిమార్కబుల్ పర్సన్ నాకు పర్సనల్గా. నేను ఆర్ట్ గురించి చాలా ప్రయోగాలు చేస్తున్న రోజుల్లో 15 రోజులకు ఒకసారి ఆయన స్కూల్కి ఇన్వైట్ చేసేవాడు. నాకు అప్పట్లోనే 1000 రూపాయలు ఇచ్చేవాడు ఒక ట్రిప్కి. నేను ఒక ప్రయోగం చేస్తాను, అంటే తక్కువ సమయంలో నెలకు సరిపడే డబ్బు ఎట్లా ఎర్న్ చేయాలన్న నా అన్వేషణలో అతను నాకు ఒక ఇంపార్టెంట్ రోల్. అది నేను రోడ్డు మీద బొమ్మలు వేస్తుంటే కలిసాడు ఆయన. ఒక గమ్మత్తైన టీచర్, అందరితో మాట్లాడేవాడు. అతను స్కూల్కి రాగానే అందరు సార్ గుడ్ మార్నింగ్ నమస్తే అంటే అందరు గుడ్ మార్నింగ్ బెటా నమస్తే బెటా అందరితో పలకరించుకోవడాలు. ఆయన రోడ్డు మీద నిలబడితే పిల్లలు ఇట్లా చేతులు కట్టుకొని 3-4 నిమిషాలు మాట్లాడుకోవడాలు. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, అబౌట్ మెనీ థింగ్స్. సాయంత్రం స్కూల్ అయిపోగానే స్కూల్ అయిపోయింది కదా అని అందరు గ్రౌండ్లో కూర్చుంటే సార్ ఇట్లా కూర్చుంటే అందరు ఆయన చుట్టూ కూర్చుని పిల్లలు మాట్లాడుకోవడాలు, ఆయన మీద చేతులు వేసి మాట్లాడుకోవడాలు. సార్ నీకు తెలియనికి వచ్చింది సార్, ఇట్లాంటివన్నీ చూసాను అనమాట. అవునా, అయ్యో ఏదో. తర్వాత ఒక్కోసారి హఠాత్తుగా ఫోన్ చేసి, ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తున్నానమ్మా, మీ అమ్మకి చెప్పరా మీ ఇంటికి భోజనానికి వస్తుంది. దాని అర్థమైంది, ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ అక్కడికి రావాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా భోజనం వాళ్ళే అరేంజ్ చేయాలి ఆ రోజు. ఆయన భోజనం చేస్తూ ఏం చేస్తున్నాడు, వాడు చదువుకుంటున్నాడా అట్లా మాట్లాడేవాడు అనమాట. ఎవరా అమ్మ చెప్పింది విను, ఇట్లా. అంటే యూస్ టు ఎడ్యుకేట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. దట్ ఈస్ రియల్ ఎడ్యుకేషన్. మస్తు బాగుండేది. ఒకసారి నేనుండగా మార్నింగ్ 7:30 ప్రేయర్ గిర్ అయిపోయింది. ఒక పేరెంట్ వచ్చింది, సార్ అంటే ఏం కావాలమ్మా అంటే, ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది, లాస్ట్ టైం మా వాడు ఫస్ట్ వచ్చాడు, ఈసారి 4th or 5th వచ్చాడు, చక్కగా చదవట్లేదు అది ఇది అంటే, అవునా కూర్చో నేను నీ గురించి ఆలోచిస్తాను. తర్వాత ఆమె కూర్చుంది. ఆయన ఏదో పనులు చక్కబెట్టుకొని ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని 4 కొట్టేసి 1 ఇచ్చాడు. ఇంకేమో ఫస్ట్ పో అన్నాడు. ఆమె అట్ట నిలబడ్డది, కన్నీళ్ళు పెట్టుకుంది. ఏమేమి తల్లి ఫస్ట్ రాలేదన్నా, ఫస్ట్ ఇచ్చాను కదా ఇంకేమి, నెక్స్ట్ అన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్లో సార్ని పిలవండి ఆయన్ని, వీడు ఎట్లా రాసినా ఫస్ట్ వేయండి వాడికి అని చెప్తున్నాడు ఆయన. నా ఉద్దేశం అది కాదన్నది. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు ఇస్తా, ఆన్సర్ అయ్యి. నీకు రాత్రిపూట పడుకున్నప్పుడు నీళ్ళు పెడుతున్నాడా? ఈ మధ్య పెడుతున్నాడు సార్. పొద్దున్న నిద్ర లేవు కానీ కూరగాయలు ఉన్నాయా మమ్మీ నేను తీసుకురాని అంటున్నాడా? ఈ మధ్య అడుగుతున్నాడు సార్. తర్వాత వారానికి ఒకసారి ఇంట్లో వస్తువులు తుడుస్తున్నాడా? తుడుస్తున్నాడు. సో మార్కులను పట్టించుకోకు. వాడు సక్సెస్ఫుల్ పర్సన్ కాకపోవచ్చు నా విద్యా విధానంలో, కానీ జీవితకాలం కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఐఎమ్ మేకింగ్ హ్యూమన్ బీయింగ్, నాట్ ఎ మెషిన్ అన్నాడు. సినిమా అంటే టనడా అని ఇట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడేది తెలుసా అసలు. నేను ఇట్లా మెల్లగా చూడవద్దు కానీ ఇట్లా చూసిన ఇట్లా ఈ మొట్రాయిడ్ అన్నట్టు కరెక్ట్ చెప్పాడు అసలు. ఇప్పుడు నువ్వు చాలా సక్సెస్ అయ్యి పేరెంట్స్ని వదిలేస్తావా? ఎంతో కొంత డబ్బు సంపాదించి చిన్న రూమ్లో అయినా సరే పేరెంట్స్ని కంటికి రెప్పలా చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ వాళ్ళకి ఇంత భోజనం వండి పెడుతూ వాళ్ళు రాత్రి కాళ్ళు నొప్పులు ఉంటే మసాజ్ చేస్తూ జీవిస్తావా? నేనైతే ఈ లైఫే కోరుకుంటా. నాకు వద్దు ఈ బోడీ సక్సెస్.
అని వద్దని చెప్పేసి నువ్వు రాలేదు నా దగ్గరికి. అది అందరూ ఇప్పుడు స్కూల్ కాలేజ్ వేయడానికి కోసం జాబ్ కోసమే వెళ్తున్నారు కదా ఇప్పుడు. జాబ్ అంటే ఏ జాబ్ సార్? గూగుల్ సీఓలు అవుతారు. కానీ డబ్బు సంపాదించడం కోసమే వెళ్తున్నారు కదా ప్రతి ఇంత డబ్బు సార్. పెద్ద చదువు చదివి 15K కి 20K కి 12K అరే ఎంత దానికి 15-20 సంవత్సరాలు ఎంప్లాయింగ్ చేస్తా కానీ సీఈఓ చేయదురా. అంతే. ఇప్పుడు పార్టీ కరపత్రం ఉంటుంది, లేకపోతే రిజిస్ట్రేషన్ పేపర్, అది కార్యకర్తను చేస్తుంది, ప్రధానమంత్రిని చేయదు. మా దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రధానమంత్రి అవుతారని ఎవరు చెప్పాడు కదా. కార్యకర్తలు నీ స్వయం శక్తితో అవుతావు అట్లా. నేనేమంటా, నువ్వు ఏమన్నాగా రూట్స్ మర్చిపోతున్నావా, యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. రూట్స్ అంటే ఏంది? నీ పేరెంట్స్ పట్ల నీ వైఖరి ఏంది? వాళ్ళని కూడా తప్పులంచుతూ నువ్వు అందరిలాగా చూస్తున్నావా? వాళ్ళ సమక్షంలో నువ్వు చిన్నపిల్లవాడు అవుతున్నావా? నువ్వు నేను ఈ జోక్ ఒకసారి చెప్పిన, మళ్ళీ చెప్పనా? అదే వాళ్ళ అమ్మ వస్తుంది, లేనా నా స్కూల్ టైం అయింది అంటే, నేను పోను మమ్మీ స్కూల్కి అంటాడు. అంటే స్కూల్ పోకపోతే ఎట్లరా, 8:30 అయింది లేబెట్టా స్కూల్కి పోవాలంటే, మమ్మీ నేను స్కూల్కి పోను మమ్మీ. నువ్వు ఒకసారి కూర్చోమని వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకుంటాడు. వాళ్ళ అమ్మ మంచిగా చూడు బెట్టా అంటే, టీ తాగుతా మమ్మీ, టీ తాగొద్దు హెల్త్ ఖరాబ్ అవుతుంది, నువ్వు సాయంత్రం ఇస్తా కానీ పో అంటే, నేను స్కూల్కి పోను మమ్మీ, నీకు దండం పెడతా మమ్మీ అంటే, చీ అసలు వేస్ట్ ఫెలో, నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ప్రిన్సిపాల్ అయ్యింది స్కూల్కి పోకపోతే ఎట్లా అంటది. అంటే తల్లిదండ్రులు అట్లుండాలి పిల్లలు. సో ప్రిన్సిపాల్ అయినా ఆ తల్లి దగ్గర ఆ చనువు ఉంది. నాకు ఎవడో ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు, అంటే నేనే చెప్తా అంటే జనాలు ఫీల్ అవుతున్నారు, అందుకని నేను గొప్ప వ్యక్తి అంటున్నా. యాక్చువల్లీ ఎప్పుడైతే కూతురు తండ్రిలో మగవాడిని చూస్తుందో రిలేషన్షిప్ దెబ్బతింటుంది. ఎప్పుడైతే తల్లి కొడుకులో మగవాడిని చూస్తుందో నిజమైన ప్రేమ పోతుంది. తండ్రి కూతుర్ల మధ్యన, తల్లి కూతుళ్ళు వాళ్ళ మధ్యన శరీరం అడ్డు రాకూడదు. అమ్మని కౌగిలించుకుంటే శరీరాన్ని ముట్టుకుంటాడు వాడు. ఎంత తప్పది ఆలోచన అసలు. ఇప్పుడు అమ్మ ఒళ్ళో పడుకున్నావు, అమ్మ చేయి దాకింది, జస్ట్ ఇట్స్ ఏ లవ్, ఇట్ ఇస్ దట్ అది నేను ప్రేమ ముట్టుకుంటుంది. అక్కడ శరీరం ఎట్లా వచ్చింది? ఇప్పుడు నీకు బాధ కలిగినప్పుడు కొడుకు వెళ్ళి తల్లి పక్కన పడుకోగలగాలి. కొడుకు 50 ఏళ్ళు ఉండవచ్చు కాక, అదొక స్వాంతనిస్తుంది. ఇప్పుడు ఎంత ఏమంటారు, మానసిక రుగ్మత అయిపోయింది సమాజంలో అసలు. నాకు అందుకే పూరి జగన్నాథ్ నచ్చుతాడు. ఆ తల్లి కొడుకుల్ని వాడు రీడిఫైన్ చేశాడు మళ్ళా. అంటే బికాస్ వెన్ యు ఆర్ ఎన్లైటనింగ్ యువర్ మైండ్, ఇట్లాంటిది నీకు మళ్ళీ స్ఫురిస్తుంది. ఇప్పుడు నేను మా అమ్మతో నేను చిన్న ఉన్న పెట్టున్న 6 రేంజ్ అలర్ట్ చేస్తాను. నేనే అనిపిస్తుంది అసలు. నేను నా ఈ సోకాళ్ళ ఆర్ట్ గిట్లంతా బొంద పెట్టి అక్కడ పోతా మా అమ్మ దగ్గరికి. అక్కడ పోతా, ఆమె మొన్న ఏంది ఎడమ చేతి తింటుంది, ఇట్లా ఎడమ చేతి తినొద్దని రూమ్లోకి వెళ్ళి వచ్చి చెప్పింది. నువ్వున్నావా? ఇటు తింటూనే ఉన్నా ఎడమ చేతితోటి. తినొద్దు, దెబ్బలు పడితే తినొద్దు అంటుంది. ఇట్లా తింటున్నాం వల్ల నేను చేస్తున్నా. అది నాకు నాలో ఉన్న చిన్న పిల్లవాడు చేస్తున్నాడు. అప్పుడు వచ్చి తినక రా కుర్చీ, అట్లయితే తింటా కుర్చీ. నువ్వెవరు నాకు చెప్పడానికి, నాకు తెలియదా? లాజిక్ మాట్లాడితే పోయింది. సో కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే హాయిగా బతుకోవచ్చు సార్. ఇక్కడ ఏం సాధిస్తాము, ఎవడు గుర్తిస్తాడు, ఎంతసేపు గుర్తిస్తాడు, ఆ గుర్తింపును ఎంతసేపు నిలబెడతావు, ఆ అబద్ధపు జెండాని ఎంతసేపు రెపరెపలాడిస్తావు. అయ్యప్ప చెప్పండి సార్. నాకు 2 పిల్లలు, ఇప్పుడు 37, 35. వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ నేను ఎన్నడూ చూడలే. బై బర్త్ అంటే 35 ఏళ్ళ కింద నా ఆలోచన విధానం అట్లాంటిది. అయినా వాళ్ళు ప్రోగ్రెస్ అయ్యారు. ప్రోగ్రెస్ సంబంధం లేకుండా నేను ఎప్పుడు కార్డు చూడలే. మా ఆవిడ అంటుండే, ఏది పట్టించుకోడు, నన్ను వదిలిపెట్టు, నువ్వు పట్టించుకో, నువ్వు ప్రోగ్రెస్ చూడు, వాటి మీద అజామేసి దబాయించు, వాళ్ళకి నువ్వేం చేస్తావు చెయ్యి, కానీ ఏం చెయ్యని నన్ను అల్లేందుకు రోపిలో తీస్తావు అంటారు. ఇక ప్రోగ్రెస్ చూసి పేరెంట్స్ ఎవరన్నా ప్రోగ్రెస్ చూసి, కానీ మార్క్స్ ఏం పని చేయట్లేదు లాస్ట్ వరకు. అదంతా పక్క ఏముండదు సార్. చేయకపోని మనం చూడాలి. ఏదో ఇప్పుడు సర్టిఫికేట్స్ అది ఒక వారం రోజులు అవసరం అంతే. ఇప్పుడు 10th క్లాస్ మా బాబు 10th క్లాస్ పాస్ అయ్యి అదేదో వారం రోజులు చూసుకుని పక్క పడేసి అసలు ఎక్కడ ఉంది అలాంటి స్థితి అయిపోతుంది అంతే. ఒక టైం పాస్ అని ఒక మరాఠీ సినిమా ఉంది, అందులో ఈ పిల్లవాడు దగుడు అని ఉన్నాడు అనమాట. అంటే రాయి అని, దగడ్ అంటే రాయి పత్తర్. వాడు ఆ హీరోయిన్ ఇంటికి వెళ్తే వాడికి అప్పుడప్పుడే 10th క్లాసే ఉంటుంది. ఆ చిలిపి చేస్తులు. వాళ్ళ ఫాదర్ వెరీ స్ట్రిక్ట్.
అంటే ఏం రాకపోయినా తెలుసు అని కొందరు ప్రిటెండ్ చేసే టైప్ ఉంటారు కదా. వీళ్ళిద్దరు కూర్చున్న తర్వాత ఆడు ఇటు అమ్మాయి కోసం ఎత్తులాడుతుంటే వాడు కళ్ళు, వీడు కూతురు అన్నట్టు. ఏయ్ అంటే ఏం చదువుతున్నావు అంటే 9th క్లాస్ చదువుతున్నా అని చెప్తాను. 9th క్లాస్, అచ్చా. కార్ల్ మార్క్స్వాదం గురించి చెప్పు అంటాడు. మార్క్స్వాదం అంటే ఎగ్జామ్లు బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు వస్తే అని చెప్తాడు వాడు. కాదా సో నువ్వు ఎట్లా చూస్తే అట్లా లైఫ్. ఇప్పుడు ఒక వ్యక్తి బిల్డింగ్ కట్టుకున్నాడు, సక్సెస్ అయినట్టు ప్రపంచంలో. అది సక్సెస్కి సంకేతం మాత్రమే, విజయానికి సంకేతం ఆ ఇల్లు, ఆ కార్, అదంతా. కానీ పర్సనల్గా అతను ఎట్లున్నాడు అన్నది మాత్రం మళ్ళీ అతని ఎగ్జిస్టెన్స్ సూచిస్తుంది. 100%. ఇప్పుడు నేను రోడ్డు మీదనే ఉండొచ్చురా, ఇప్పుడు గుళ్ళు పోయి రాసుకొచ్చిన మంచిగా నచ్చింది, ఇప్పుడు కూడా ఇది అయిపోయిన గుడికి వెళ్తాను ఎదురుగా అక్కడ, నువ్వు కూడా పోదాం. వెళ్దాం గుడికి. మనం ఆక్రిలిక్ కలర్ తీసుకొస్తాడు, పెయింటింగ్ వేసుకుందాం, చిన్న పెయింటింగ్ ఫ్రేమ్ గేమ్ తీసుకుపోయి చేద్దాం. అక్కడ కూర్చున్నా, ఇప్పుడు చూసేవాడు అనుకోవచ్చు పాపం అసలు రోడ్డు మీదకి వచ్చి, కానీ నా మనస్థితి వాడికట్టే తెలుస్తుంది. ఒక ఇట్లా కార్లో ఇట్లా పార్క్ చేసుకొని ఇట్లా వెళ్ళిపోవచ్చు బా అసలు అనుకోవచ్చు, వాడి మనస్థితి ఎట్లా తెలుస్తుంది. అల్టిమేట్గా నీ స్టేట్ ఆఫ్ మైండ్, నీ నిజమైన సంపద అక్కడ ఉంది. ఇప్పుడు మనం చర్చిస్తున్న విషయాలన్నీ హౌ టు అండర్స్టాండ్ మైండే. ఇందులో ఏమంతా లేదు సార్ అసలు. ఇప్పుడు మనం మీ అమ్మాయికి చెప్పవలసింది ఏది ఏమైనా మన ఇద్దరి మధ్యన స్నేహం పోకుండా చూసుకుందాం, ఇది ఇంపార్టెంట్. నువ్వు చాలా సక్సెస్ అయినావు, మీ డాడీ ఫోన్ చేస్తే లేపుతలేవు. మా అమ్మాయి ఇప్పుడు గూగుల్ కంపెనీ సీఈఓ కానీ మాకు పడతలేదు ఈ మధ్య, ఎందుకు దరిద్రం సక్సెస్ వచ్చింది అసలు నాకు వద్దే వద్దు. అది ఆ సక్సెస్ కుక్ అయితే ఎలగొడుతున్నాయి ఎక్కడి నుంచి అట్లా. సో స్వామి అయ్యా, మా పెద్దోడు 10 సంవత్సరాలు అయింది ఫీల్డ్లోకి వచ్చి, బిల్డర్. నేను 10 రూపాయలు పరకను నా దగ్గర ఉన్నది ఇచ్చిన తెల్లారి నుండి ఇప్పటి వరకు నేను దాన్ని లెక్క అడగలే. అవును, అది నా వ్యక్తిత్వము, నాకు అది ఆనందం. అంతే. 10 లక్షలు అయిందా, కోటి అయిందా, అది నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేనిది కదా. లెక్క ఇట్టు అడిగితే ఇబ్బంది అవుతుంది, వస్తుంది. అదేమైందంటే నువ్వు చేసేది చేయగా నన్ను ఎందుకు అడుగుతున్నావు, ఇక్కడ పొరపరచాలి. ఈయన అడిగేటప్పుడు కోడలు చూస్తుంది, కోడలు ఇబ్బంది పడుతుంది, కోడలు వాళ్ళంతా ఇబ్బంది నా పిల్లని చూస్తుంది. నువ్వు ప్రశ్నిస్తానికే డబ్బులు ఇచ్చినావు అంటది. నీకు డబ్బు మదం బాగుంది, ఈగోయిజం ఉంది, అసలు నీ మన మనస్తత్వమే మంచిదిగా అంటది. ఇవన్నిటిని మనం ప్లీజెంట్గా జీరో చేయాలంటే అలా టచ్ చేయదు. ఒక్కొక్కసారి చిన్న చిన్న సంఘటనలతో మనిషి అర్థమవుతాడు రా. నువ్వు మనసంతా నువ్వు సినిమా చూసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఇన్సిడెంట్ నా లైఫ్లో జరిగింది. వర్షంలో ఏడుస్తుంటే నేను కూడా ఏడుస్తున్నా, కన్నీళ్ళు తెలుస్తుంది. సో ఒక బంధువు ఉన్నాడు నాకు, నేను ఏవి డబ్బులు లేవు, రోడ్ల మీద బొమ్మలు వేసి రోజుకి 50-60 సంపాదిస్తున్నప్పుడు అతను అన్నాడు అనమాట, నువ్వు డబ్బులు నీ దగ్గర ఉంటే అయిపోతే నా దగ్గర దాచుకో అన్నాడు. ఇంకా చూడు ఇంకా అసలు అంటే అతిపెద్ద బ్యాంకు వాడు. నేను సంజీవ్ ఎక్కడో పోయి పేర్లు ఎందుకు గుర్తొస్తుంది, దాచుకున్నా. అట్లా 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు నాకు చూచాయిగా గుర్తుంది ఎంత దాచాను. ఒకసారి అడిగితే లేవన్నాడు. నేను దాచుకోమన్నా కానీ నేను నీకు తిరిగిస్తా అన్నానా అన్నాడు. అసలు ఇక్కడ సినిమాలో బ్యాక్గ్రౌండ్ నాకు ఎంత కోపం వచ్చింది. నా దగ్గర లైసెన్స్డ్ బ్రష్ ఉంటే పొడి చేస్తుంటే అసలు ఉన్నప్పుడు ఇస్తే కానీ బొమ్మలు వేసుకున్నారు మీరు అప్పుడు, ఇప్పటికీ వేస్తున్నా. వేస్తారు మీరు వెరీ సూన్. అంటే రోడ్డు మీద బొమ్మలు జీవితకాలం వేస్తలేదు. అప్పుడు నా జీవనాధారం అది. రోజు ప్యాడ్ పట్టుకుని బయటకు వెళ్ళి ఇప్పటికీ నేను అదే పోర్ట్రైట్ అంటే శిల్పరావు అట్లా నేను మస్తు అన్వేషించిన. హైదరాబాద్ లో నేను చేసిన ప్లేస్లో ఎవరు చేయలే, ఒక్క శ్మశానం తప్ప. మీ అడ్రస్ శ్మశానం అడుకుంటూ రావచ్చు అసలు. మనం శ్మశానం పోతున్నాం, శ్మశానం ఎందుకు అడుగుతుంది. ఎవరో చెప్పారు కదా వైకుంఠ ధామం అనుకుంటా లోపల ఉంటున్నాడు ఆ డౌట్. మా కూతురు అదే అంటుంది, అల్లకి ఎందుకు పోతున్నాం మనం, శ్మశానం అడుగుతున్నాం. ఎంత కలిసి శ్మశానం ఎందుకు పోతాం మనం, వైకుంఠ ధామం అడుగుతున్నాం. ఇప్పుడు నా టాక్స్ ఇట్లా రికార్డ్ చేసినవే ఇదే విధంగా యూట్యూబ్ లో వచ్చేటి ఇదే విధంగా. ప్రాజెక్ట్ మేనేజర్ లేడు, ప్రోగ్రామ్ హెడ్ లేడు, ఎడిటింగ్ లేదు, టైం అయిపోతుంది,
కట్ 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 అని చెప్పేటోళ్ళు లేడు. మన ఇష్టం తీట్లు వేస్తే ఇంకో గంట మాట్లాడుకుంటాం, ఇష్టం చూస్తారు లేకపోతే లేదు. అవును ఆప్షన్ ఉంది కదా, స్కిప్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, అవును ఏమైనా చేసుకోవచ్చు. ఇంత స్వేచ్ఛలో మళ్ళీ ఇంకా డౌట్ పడేది అవసరం లేదు. సో అందుకని ఆనందం అన్నదాన్ని నేను చెప్తున్నా, మీ దగ్గర ఉన్నదాన్ని పరిపూర్ణంగా అనుభవించడం మొదలు పెడితే ఆనందానికి ద్వారం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నది అనుభవిస్తున్నాం అంటేనే అసలు మీ మనసు వేరే వాటి మీద లేదని. ఎంతో ఉంది తెలుసా, ఒక గుడిసెలో ఉన్నవాడికి కూడా జీవితకాలం అనుభవించి ఎంత ఉంటుంది అంటే, ప్లేస్ ఉంది, చెట్టు పెట్టుకో, నీ దగ్గర ఉన్నదాన్ని అనుభవించు. చూసే వ్యూ మారదు కదా. 100%. ఒక 2 బీరకాయ ఇతరులు నాటు, రోజు దాన్ని చూసుకో. నీకు ప్రపంచంలో ఉన్న కుతుబ్ మినార్తో నీకేం పని ఉన్నది? స్వయం నిరంతరం పెరుగుతుంది, దానికి ఒక కాయ వస్తుంది, మంచి కూర వండుకొని తిని, ఎవరిని వస్తే ఇంత ముద్ద కలిపెట్టు, హాయిగా పడుకో. అదే చేస్తున్నారు. అబ్సల్యూట్లీ 40 ఏళ్ళ కింద ఒక చెట్టు పెట్టిన స్వామి. అయ్యా, నాకు అప్పుడు పిల్లలు లేరు. మా ఆవిడ కన్నా ఇదే నీ బిడ్డ అనుకో, పిల్లలు అవుతలేదు కదా, ఇది నీ బిడ్డ అనుకో అన్న. అరే గిట్లా పడుతుంది కారా అయిందంటే, కారు అని కాదు, బిడ్డలాగా చూడు ఫస్ట్, పిల్లలు అయినాక నేర్చుకుంటావు. ఆ చెట్టు కాయలు కాసింది, 2 కాతలు కాసినాక ఇంట్లో చెట్టు పెట్టద్దని సెంటిమెంట్ చాలా మంది అంటున్నారు. చెట్టు పెట్టద్దురా మామిడి చెట్టు అని, ఏది వాస్తుకు, ఏమైతే చూద్దాం. నేను నాస్తికుని కనుక పెట్టినప్పుడు చెట్టు పెరిగింది, కాయలు కాసినాయి. ప్రతి పండుగ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆకులు తెంపుకోవాలి, కొత్త ఆకులు వస్తాయి, కొమ్మలు తెంపుకోవాలి, గ్రాఫ్టింగ్ అయినట్టు ఉంటుంది. కాయలు తీసుకుపోవాలి, వాళ్ళు పండుగలకు ఇచ్చేసి ఆనందపడతారు. వాళ్ళందరూ నన్ను కీర్తించేటోళ్ళు, అబ్బా ఆనందం గారు తెలివైనడు, మంచి చెట్టు పెట్టిండు, మాకు కాయలు దొరుకుతున్నాయి, ఇవి దొరుకుతున్నాయి. పక్షులు చాలా కింద నేను నీళ్లు చేతులు కాలు కడుక్కునే పోయాలి. ఒక్క చెట్టు ఆలోచన అనేది వచ్చి 1000 మొక్కలు పెట్టిన, మళ్ళీ 1000 మొక్కలలో 40 ఎకరాలలో పెట్టిన. ఒక చిన్న ఆలోచన రూపాంతరాలు చెందుకుంటూ అది ఎక్స్పెన్షన్ అవుతుంది. ఈ నా 1000 మొక్కలు పెట్టడానికి ఎన్ని ఎకరాలు కావాలి? 40 ఎకరాలు కావాలి. కొన్నా, మరి ఎట్లా పెట్టాలా? నేను స్వయంగా పెట్టాలా, నాకు తృప్తి ఉంటుంది. గుంతలు దవ్వించి స్వయంగా నేను దాన్ని నాటి, ఇంత ఏదో ఎరువేసి నేను మొక్కలను వేస్తున్నా అనే తృప్తితోటి, ఎందుకు ఇంకంతే ఎరువైతే నేనేసిన అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు పోయి మొక్కను ఈ రోజు కూడా పోయి ఆ మొక్కను ముద్దించుకుంటా, నా ఫ్రెండ్స్ వీడియోలు తీసుకుంటాను. మొక్కను ఎందుకు ముద్దించుకున్నా అంటే, నేను పిల్ల పెంచినాను 35 ఏళ్ళ. ఆ 35 ఏళ్ళలో పెట్టిన మొక్కలు కోట్ల రూపాయల ఆక్సిజన్ ఇచ్చింది. ఒకటి, వ్యక్తిగతంగా నాకు ఎంతో లాభం చేకూర్చింది. 2, అందరు నన్ను మెచ్చుకుంటుండ్రు, నాకు ఆనందం అనిపిస్తుంది. సేటు నువ్వు చాలా విశాల దృక్పథం, ఏదో భాష మాట్లాడు. ఫ్రెండ్స్ తీసుకుపోవడానికి వస్తారు, ఇక్కడ తీసుకెళ్ళడానికి వస్తారు కదా. నేను ఎవరిని అడగను, ఎవరిని అడిగితే ఇచ్చేస్తాను. అంత స్ప్రెడ్ అవుతుంది ఆలోచన. వచ్చింది ఒకటే, అంతే. ఇప్పుడు మీ 1 కోటి రూపాయలన్న ఆలోచన అది ఒకటే, చిన్నది, చాలా చిన్నది, చిన్న ఆలోచన, అది ఎంతో పుష్పాలను ఇస్తుంది. ఏదైనా ఆలోచన వస్తే దాన్ని కన్సిస్టెంట్గా మనం ఎట్లా చేస్తామన్నది ఒకటి. సో దానికంటే ముఖ్యం ఆనందం సార్. ఫస్ట్ ఉన్నది ఇంకో మీకు మీ అమ్మాయి ఉంది, దాన్ని మిస్ చేసుకోకుండా ఉండడం కూడా ఒక ఆనంద రహస్యం. అంటే ఒక మాటతో దూరం చేసుకోవడం, లేకపోతే సారీ చెప్పకపోవడం, జిద్దుకి వెళ్ళడం, మార్కులు తక్కువ వచ్చింది నేను అట్లా ఏ లైట్ తీసుకో, అసలు ఏది అత్యంత అమూల్యమైంది అంటే మనం ఉండడం, హాయి కలిసి ఉండడమే అత్యంత అమూల్యం. మిగతా అంతా ఏం లాభం సార్, మనం లేనిపోని బిజీ అవుతున్నాం లైఫ్లో, అసలు ఏం ఉండదు అసలు. సరే, ఓకే, బుక్స్ ఇస్తా.